సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని కొబ్బరికాయతో సహా ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజ్ గా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారని, ఈ సమస్యపై తీవ్రంగా దృష్టి సారించిన రామ్మోహన్ నాయుడు భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకొని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకొని అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుండే అమల్లోకి వస్తూ మండల పూజల కాలం నుండి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్ట్ భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్లొచ్చు అని, అయితే భక్తులందరూ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి సూచించిన మార్గదర్శకాలను సమయానికి పాటించాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల విషయంలో అధికారుల సూచనలను ఖచ్చితంగా అనుసరించాలని, శబరిమల యాత్ర పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడల పోటీలను ఈ రోజు నిర్వహించారు. ఈ క్రీడల పోటీలను వికలాంగుల శాఖ ఇన్ఛార్జ్ ఏడీ బి శైలజ, డిఎస్ఓ ఏ మహేష్లు జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఆటల పోటీలు అన్ని విభాగాలకు సంబంధించి జూనియర్, సీనియర్ విభాగాల్లో జరిగాయి. ముందుగా అందులకు వాకింగ్ పోటీలు, తదుపరి రన్నింగ్ పోటీలను నిర్వహించారు. అనంతరం షాట్ పుట్, జావెలిన్ త్రో, డిస్క్ త్రో తదితర ఆటలను కోచ్లు లోపింటి రాజశేఖర్, ఉమామహేశ్వరరావు, శ్రీను, సింహాచలం, హరికృష్ణ వివిధ విభాగాలకు సంబంధించిన ఆటలను ఆడించారు. క్రీడా మైదానంలో మెడికల్, మంచినీటి సదుపాయంతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో విజేతలకు డిసెంబర్ 3వ తేదీన జరగబోయే వికలాంగుల దినోత్సవం రోజున విజేతలకు బహుమతులు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, విద్యా వాలంటీర్స్ పాల్గొన్నారు. జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం నందిగాం మండలాన్ని ప్రస్తుతం ఉన్న పలాస రెవెన్యూ డివిజన్ నుండి టెక్కలి రెవెన్యూ డివిజన్ కు మారుస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ప్రాథమిక నోటిఫికేషన్ జీవో నెంబర్ 1490ను జారీ చేశారు. ఈ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే గెజిటెడ్ ప్రచురణ అయిన తేదీ 27/11/2025 నుండి 30 రోజుల్లోపు రాతపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని స్థానిక మలబార్ గోల్డ్ షోరూంలో ఈ రోజు ఆర్టిస్ట్రీ షోను నిర్వాహకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి గొండు స్వాతి చేతుల మీదుగా లాంఛనంగా మహిళలతో కలిసి ఆర్టిస్ట్రీ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలబార్ గోల్డ్ షోరూం మంచి ఆభరణాలు ఎన్నో వెరైటీల్లో అందుబాటులో ఉండడంతో పాటు సిబ్బంది చాలా చక్కటి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మలబార్ గోల్డ్ నిర్వాహకులు అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. కొనుగోలుదారులకు, ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన ఆభరణాలను, వారు మెచ్చిన నగలను మలబార్ గోల్డ్ యాజమాన్యం అందుబాటులో ఉంచినట్లు ఒక్కసారి మహిళలు వీక్షించి యాజమాన్యం అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలుదారులు మాట్లాడుతూ తరచూ తాము ఇక్కడే తమకు అవసరమైన ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.
ఖాతాదారులకు ఇక్కడ సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని, కస్టమర్ రిలేషన్షిప్ బాగుంటుందని వివరించారు. బైబ్యాక్లో కూడా మంచి రేటును యాజమాన్యం ఇస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఆర్టిస్ట్రీ షోను తిలకించారు. ఆభరణాలు, నగలను చూడడమే కాకుండా మెడలో వేసుకుని ఫోటోలు కూడా తీసుకునే అవకాశాన్ని షోరూం నిర్వాహకులు కల్పించడం మంచి అవకాశంగా మహిళలు భావిస్తున్నారు. ఈ రోజు నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ షో కార్యక్రమం ఉంటుందని స్టార్ హెడ్ ఎస్పీ మార్కెటింగ్ మేనేజర్ రాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ శుక్రవారం శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. శాసనసభ అంచనాల కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీ కూర్మనాథ స్వామి వారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలను అందుకున్నారు. వేద పండితులు శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవాలయం విశిష్టతను వారికి వివరించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, డాక్టర్ వివి సూర్యనారాయణరాజు, పెనుమత్స వరదు కళ్యాణి, కమిటీతో పాటు స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్ ఉన్నారు. కమిటీతో పాటు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె రాజాకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి భిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి చిరంజీవి, ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహనాయుడు, తహసీల్దార్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. రాగోలు జేమ్స్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవంలో గురువారం సాయంత్రం సినీ నటుడు జగపతి బాబు పాల్గొని పోలీసు శాఖ ప్రచురించిన డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్తో పాటు మహిళా భద్రతకు జిల్లాలో అత్యంత ప్రాధాన్యత అంశంగా చేపడుతున్న నారీ శక్తి పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ మార్గ నిర్దేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాను గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో విస్తృత చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ డ్రగ్స్ వలన వ్యక్తి, కుటుంబం, సమాజం పూర్తిగా దెబ్బతింటుందని, యువత భవిష్యత్ చీకటిలో పడిపోతుందని తెలిపారు. నారీ శక్తి ద్వారా మహిళల్లో అభద్రతా భావాన్ని తొలగిస్తూ గ్రామాలు, పట్టణాల్లో వ్యక్తిగత, ఆన్లైన్ భద్రత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళా భద్రతపై క్షేత్ర స్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. ఆపద సమయంలో అత్యవసర నెంబర్లు అయిన 112, 108 అలాగే యాప్ సేవలను సద్వినియోగం చేసుకొని సమాజాన్ని మాదక ద్రవ్యాలు, మహిళా నేరాల నుండి రక్షించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ అధినేత బోలినేని భాస్కర్రావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, సిఐ పైడిపు నాయుడు, వైద్యులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోష్ మాత ఆలయంలో అమ్మవారికి ఈ రోజు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంతోష్ మాత అమ్మవారికి శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, విశేష పుష్ప అలంకరణ సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామ అర్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, లలిత సహస్రనామ పారాయణం, విశేష అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలు ఆలయ ప్రధాన అర్చకులు మోదికూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. మసీదు ఖజానా నుండి ₹1 కూడా తీయకుండా 18 ఎకరాల జంగల్ క్లియరెన్స్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సహకారంతో పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది అని కమిటీ సభ్యులు తెలిపారు. గతంలో బరేలీ గ్రౌండ్లోకి వెళ్లడానికి త్రోవ లేకుండా అడవిని తలపించేదని, ఇప్పుడు ఈ 18 ఎకరాల బరేలీ గ్రౌండ్లో పూర్తి అంతర్గత మట్టి రహదారులతో పాటు ప్రహరీ గోడ వెంబడి పూర్తిగా క్లీన్ చేయడంతో వాకింగ్ ట్రాక్గా మారి ఉదయం నమాజ్కు వచ్చేవారు వాకింగ్ చేసే విధంగా తయారయ్యి అలా చాలా అనువుగా ఉండే మట్టి రహదారును ఏర్పాటు చేయడం పట్ల జామియా మసీదు సభ్యులే కాకుండా శ్రీకాకుళం నగరంలో ఉన్న అన్ని మసీదుల సభ్యులు కూడా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్కి అనంత కృపామయుడు, అపార కృపాశాలి అయిన అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని, ఉన్నతమైన స్థానంలో ఉండి జామియా మసీదుకు మరింత మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, కార్యదర్శి ఎండి యాసిన్, కోశాధికారి మీర్ అసదుల్లా, అబ్దుల్ గఫార్ ఖాన్, చాంద్ బాషా, మహమ్మద్ జహంగీర్, ఎండి రఫీ, షేక్ సలీం, జామియా మసీద్ ముస్లింలు, ముస్లిం మత పెద్దలు అల్లాహ్ను ప్రార్థించారు.
రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీకి అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకోవాలని, ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే బఫర్ స్టాక్స్ ని ఉపయోగించుకోవాలని, అన్ని ఆర్ఎస్కేలలో అన్ని రకాల ఎరువులు అవసరమున్నా రైతులకు అందుబాటులోకి ఉండాలని అన్నారు. రబీ సీజన్ కు మొత్తం 20.69 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉండగా ఇప్పటి వరకు 2.38 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 26వ తేదీ నాటికి 9.38 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా అందుబాటులో 4.01 లక్షల టన్నులు నిల్వగా ఉన్నాయని, అదే సమయంలో 2.10 లక్షల టన్నుల యూరియా రైతులకు అందజేశామని, ఇంకా 1.91 లక్షల టన్నుల యూరియా నిల్వగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యంగా అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కర్నూలు, కడప తదితర జిల్లాల్లో అవసరానికి అనుగుణంగా సరఫరా నిల్వలు ఉంటున్నాయని, అదనంగా 9,432 మెట్రిక్ టన్నుల యూరియా రవాణా దశలో ఉండగా జిల్లాల వారీగా అవసరం, అందుబాటు, పంపిణీ వివరాలు కూడా సమగ్రంగా నమోదు చేయబడ్డాయి. ముఖ్యంగా కృష్ణా, గంగవరం, కాకినాడ, గోదావరి జిల్లాల్లోని పోర్టుల్లో 1.35 లక్షల టన్నుల యూరియా స్టాక్ గా ఉంది. అవసరాన్ని బట్టి ఈ స్టాక్ ను జిల్లాలకు తరలిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఎరువుల సమీకరణ, పంపిణీ జరుగుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని రవాణాలు చేరనున్నాయని, ఎరువుల కొరత ఏ జిల్లాలోనూ తలెత్తకుండా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. ఇటీవల ఆగ్రోస్లో పనిచేసే ఓ ఉన్నతాధికారిపై వస్తున్న వరుస అవినీతి కథనాలపై స్పందించిన మంత్రి వెంటనే విజిలెన్స్ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ పరికరాలను సద్వినియోగం చేసుకునే విధంగా రైతులకు పూర్తి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. తుఫాన్లను తట్టుకునే విధంగా మంచి దిగుబడిని అందజేసే వరి వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. కూరగాయల ధరలు పెరగకుండా దృష్టి సారించాలని, వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. పొగాకు రైతులకు డబ్బులు వచ్చాయని రైతులు ఆనందంగా తనకు ఫోన్ చేసి చెప్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ, జేడీలు కృపాదాస్, బాలు నాయక్, ఎస్ఈ హరిబాబు చౌదరి, ఆగ్రోస్ మేనేజర్ కోర్మారావు, ఏపీ సీడ్స్ మేనేజర్ జలంధర్ అధికారులు పాల్గొన్నారు. కోస్తా జిల్లాలో రానున్న 4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, ఆర్టీజీఎస్, ప్రజా సానుకూల దృక్పథం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఏపీ సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలని, ఒకవేళ తడిసిన ధాన్యంపై ఫిర్యాదులు వస్తే ఆ కారణంగా రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి గన్ని బ్యాగులు, టార్పలిన్ల కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లాలో గోనె సంచుల కొరత లేదని సిఎస్కు తెలియజేశారు. జిల్లాలో వసతి గృహాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్ల వివరాలను గురించి వివరించారు. అన్నా క్యాంటీన్లు, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహా పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ శుక్రవారం అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. కమిటీ జిల్లాలో 27, 28 తేదీల్లో పర్యటనలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుల్లా జోగేశ్వరరావు, డాక్టర్ వివి సూర్యనారాయణరాజు, పెనుమత్స, వరుదు కళ్యాణి, కమిటీతో పాటు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె రాజాకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి భిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి చిరంజీవి, ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్, తహసీల్దార్ గణపతిరావు తదితరులు ఉన్నారు. సారవకోట మండలం బుడితి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ విజయలక్ష్మి, సిఎస్డిటి షరీఫ్లను ధాన్యం సేకరణ ప్రక్రియపై పలు ప్రశ్నలు అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం జేసీ అక్కడే భవానీ మోడర్న్ రైస్ మిల్లులో కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ స్టాక్ రిజిస్టర్ను, ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. అలాగే ట్రక్ షీట్లు,
ఎఫ్టీపీ వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోటారు ప్రమాదం కేసులో బాధితులకు నష్టపరిహారం త్వరితగతిన చెల్లించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. స్థానిక న్యాయ సేవా సదన్ కోర్టు ఆవరణంలో ఆయన గురువారం పోలీస్ అధికారులతో మోటారు యాక్సిడెంట్ కేసులలో గల బాధితులపై చర్చించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితుల క్లెయిమ్లను త్వరితగతిన చెల్లించుటకు గల మార్గాలను గురించి విశ్లేషించి సమీక్షించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో బాధితుడికి సహాయం చేయకపోవడం పోగా నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిపోవడం సరికాదని, అలాంటి వారిని విడవరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీఓ కార్యాలయం నుండి ఆర్ ఈశ్వరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ పాలకొండ, డిఎం నాగేంద్ర ప్రసాద్, ట్రాఫిక్ పోలీస్ సిఐ వి రామారావు, సిఆర్బి ఏఎస్ఐ పి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి పదంలో పయనిస్తుందని ఎచ్చర్ల శాసనసభ్యులు నడ్డుకుదిటి ఈశ్వర్రావు అన్నారు. మండలంలోని పెద్దలింగాల వలస గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకోవచ్చని, ధాన్యం కేంద్రానికి చేరిన 48 గంటల్లోపు సొమ్ములు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తక్షణమే పరిష్కరించేందుకు వ్యవసాయ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, లొకరాపు అప్పలనాయుడు, లంక నారాయణరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, అందులో భాగంగానే సాగునీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. జిల్లాలో ప్రధాన జీవనాధారమైన వంశధార ప్రాజెక్టు రూపకల్పనలో గత ప్రభుత్వం తప్పిదాల వలన రైతులకు సాగునీరు అందకుండా పోతుందని, వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ వంశధార రిజర్వాయర్కు సాగునీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో నేరడి బ్యారేజ్ అత్యంత కీలకమైనదని, ఈ బ్యారేజీకి సాంకేతిక పరంగా న్యాయపరంగా అడ్డంకులు తొలగినప్పటికీ ఇంకా కొన్ని అవరోధాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్లు నింపడానికి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. 2023వ సంవత్సరంలో గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వలన పూర్తి కాలేదని, చేసిన పనులకు నిధులు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం 176 కోట్ల రూపాయలు నిధులు చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తయితే మరింత భూమి సాగులోకి రావడం ఖాయమని అన్నారు. ఈ ప్రాంత అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్వహణ, వాటికి అనుగుణంగా అవసరమైన నిధుల విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తూ వెనుకబడిన ప్రాంతాల రైతాంగానికి మేలు చేసేందుకు ఎక్కువ కృషి చేస్తున్నారని అనుటకు ఎలాంటి సందేహాలకు తావే లేదని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పీఎంపీలు ఆసుపత్రులను నడపరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత స్పష్టం చేశారు. పీఎంపీ అసోసియేషన్లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు ఎవ్వరూ కూడా ఇంజెక్షన్లు చేయరాదని అన్నారు. పీఎంపీలు ఎవ్వరూ హాస్పిటల్ నడపరాదని, ఎవరైనా జ్వరం, దగ్గు, జలుబులతో వస్తే చిన్న వైద్యం మాత్రమే చేయాలని, సెలైన్స్ పెట్టడం, కుట్లు వేయడం వంటి వైద్యం చేయరాదని, అలాగే ఇన్ పేషెంట్ రోగాలను ఉంచరాదని హెచ్చరించారు. ఏ రోగికైనా వారు వైద్యం చేస్తుండగా ప్రమాద పరిస్థితి ఏర్పడినట్లయితే సంబంధిత పీఎంపీ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు వి సింహన్న, సెక్రటరీ ఎన్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈ నెల 27వ తేదీ నుండి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా 3 కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డులకు డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా 3 కిలోల వరకు రాగులు అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాగులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రతి రేషన్ దుకాణంలో రాగుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులు తమ రేషన్ కార్డులతో సంబంధిత దుకాణాలకు వెళ్లి తీసుకోవాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు సేవలు చిరస్మరణీయమని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్ రావులు అన్నారు.
ఈ మేరకు జిల్లా బార్ అసోసియేషన్ భవనంలో మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తంగి శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ స్థాపనకు, మహిళా ప్రగతికి కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు ఫులే అని వివరించారు. మహిళా విద్యను ఎంతగానో ప్రోత్సహించారని, మూఢాచారాలపై పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఇప్పిలి సీతరాజు, స్టేట్ బార్ మెంబర్ గేదెల వాసుదేవరావు, జాయింట్ సెక్రటరీ మోటూరి భవానీ ప్రసాద్, న్యాయవాదులు వాన కృష్ణచంద్, పివి రమణదయాల్, సిష్ణు రమేష్, కొంక్యాన సుభాష్, ఆగూరు ఉమామహేశ్వరరావు, బిఎస్ చలం, జల్లు తిరుపతిరావు, పి మురళీకృష్ణ, నౌపాడ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే జిల్లా అభివృద్ధి అని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీ కనీస వేతనాలు సలహా మండలి డైరెక్టర్ విభూది సూరిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం 31వ డివిజన్ పరిధిలోని దండి వీధిలో సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎమ్మెల్యే శంకర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల రేషన్ డిపోల్లో రాగులు 3 కేజీలు బియ్యానికి బదులు ఇస్తున్నట్లు, కార్డుదారులు రాగులు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సాహు విజయ్, సచివాలయం సిబ్బంది అబుకురేషి, చంద్రబాబు, మున్సిపల్ ఏఈ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. జామ పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జామ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటీస్, క్యాన్సర్ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యానికి కూడా జామ పండు మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామ పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. శీతాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జలుబు, జ్వరం నుండి రక్షించే గుణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందట. మరి జామ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. జామలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. జామ తొక్కతో పాటు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో టైప్ 2 డయాబెటీస్ను నియంత్రించే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తంలో రోగనిరోధకత శక్తి పెరుగుతుంది. అంతేకాదు జామ పండులో యాంటోమైక్రోబియల్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియా, వైరస్ను చంపడానికి బాగా పనిచేస్తాయి. ఇవి జలుబు, ఫ్లూ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. జామ ఆకుల రసం క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. జామ ఆకులు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ హానికరమైన క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకు నూనెను అనేక క్యాన్సర్ మందులలో కూడా కలుపుతారు. ఇది క్యాన్సర్ అభివృద్ధిని 4 రెట్లు వేగంగా అడ్డుకుంటుంది. మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే జామకాయను బెస్ట్ చాయిస్గా వాడుకోవచ్చు. ఒక జామ పండులో 37 క్యాలరీలు, 12% ఫైబర్ ఉంటుంది. ఇవి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే తక్కువ క్యాలరీలు కలిగిన అల్పాహారం. పీచు ఎక్కువగా ఉండడం వల్ల జామ పండు ఎక్కువ సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించే డైటరీ ఫైబర్ జామ పండులో సమృద్ధిగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జామ పండును తీసుకుంటే అనేక ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.